morning, my dear students. How are you all, Nana? How are you all? Hope you are all fine and enjoying the cool climate. So, Nana. Okay. Now, in Saturday's class, you listen that BODMAS and the BODMAS chapter completed on by Saturday, and on Saturday you wrote one ST on BODMAS. So now the new chapter, that is factors and multiples. Keep the heading, Nana. Factors and multiples. Factors and multiples. This is the new chapter for your 6th class. Already this chapter could cover in your 4th class as well in 5th class. Now same chapter will be continuing in 6th class also. Okay, Nana? Factors and multiples. ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ ఈరోజు ఫ్యాక్టర్ గురించి నేర్చుకుందాం, కుదిరితే మల్టిపుల్ గురించి కూడా నేర్చేసుకుందాం నాన్న. ఓకేనా? సో ఫ్యాక్టర్ అంటే ఏంటి నాన్న? ఫ్యాక్టర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఏ ఫ్యాక్టర్? ఫ్యాక్టర్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ మీ ఇంగ్లీష్ భాషలో, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు లేదంటే మీ పేరెంట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో ఒక టైంలో ఫ్యాక్టర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఫ్యాక్టర్ మీన్స్ నథింగ్ బట్ ఒక రీజన్ అన్నాను, ఒక కారణం. ఫ్యాక్టర్ అంటే హీ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దట్ పర్సన్ ఆర్ హీ ఈజ్ ద ఫ్యాక్టర్ ఫర్ దట్ సిచ్యువేషన్, హీ ఈజ్ ద రీజన్ ఫర్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ అలా జరగడానికి కారణం ఇతనే. అంటే ఇక్కడ మనకి ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ ఒక కారణం నాన్న. ఓకేనా? సో ఫ్యాక్టర్ అంటే ఇక్కడ మనకి మ్యాథ్స్ లాంగ్వేజ్లో వచ్చేసరికి, ఓకేనా, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డివైజర్. ఫ్యాక్టర్ మీన్స్ నథింగ్ బట్ ఏ డివైజర్. ఓకేనా? Factor means nothing but a divisor. It is a divisor or is a divisor. Okay, now factor means nothing but a divisor. And properties ఉంటాయి కదా దీనికి. So first property is that one is the common factor. One is the common factor for every number or any number. Every number or any number. What is the common factor, Nana? One is the common factor. ప్రాపర్టీస్ నోట్ చేసుకోండి. దీని నుంచి మరి కింద ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతున్నాను. ఓకేనా? అండ్ వన్ ఈజ్ ద లీస్ట్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్. ఓకేనా? ఎనీ నెంబర్కి ఏ నెంబర్ తీసుకున్నా మనకి లీస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుందన్నా? What is the least factor? 1. And what is the common factor? 1. And next one, the greatest factor of any number. The greatest factor of any number is number itself. What is that, Nana? Number itself is the greatest factor. Very important points, Nana. These are
What is the greatest factor for any number is the number itself, and factors are limited. Factors are limited. ఫ్యాక్టర్స్ ఏమవుతుందన్నా లిమిటెడ్. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నా? కొన్ని ఫ్యాక్టర్స్, అందుకనే లిమిటెడ్ అన్నాం. ఓకేనా? ఇవి నోట్ చేసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం నాన్న. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా ఈ ప్రాపర్టీస్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు నేను ఏవైతే ప్రాపర్టీస్ చెప్పానో ఈ ప్రాపర్టీస్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అయిపోయిందా? సో ఎగ్జాక్ట్ డివైజర్ అని చెప్పారు. డివైజర్ అంటే ఏంటన్నా? విచ్ గివ్స్ ద వాల్యూ 0. డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత రావాలన్నా డివైజర్ ఉంటే రిమైండర్ 0 వచ్చే డివైజర్స్ ని మనం నథింగ్ బట్ ఫ్యాక్టర్ అంటాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకున్నాం మనం. ఫస్ట్ 12 ఏ టేబుల్లో 0 అవుతుందా? 1 టేబుల్లో డివిజన్ చేస్తే ఎంత వస్తుందన్న కోఎఫిషియంట్ మనకి 12 వస్తుంది. 1 × 12 అయినా 1 టేబుల్లో 12 డివిజన్ చేయండి అన్న. 1 టేబుల్లో 12ని డివిజన్ చేయండి. రిమైండర్ ఎంత వచ్చిందో చూడండి. రిమైండర్ ఎంత వచ్చిందన్న? 0. అండ్ 2 టేబుల్లో ఉంటుందా 12? ఎస్, 2 టేబుల్లో 12 6 టైమ్స్. 2 × 6 12. అంటే 2 టేబుల్లో కూడా రిమైండర్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. 2 టేబుల్లో కూడా రిమైండర్ ఎంత అవుతుందన్నా? 0 అవుతుంది. నెక్స్ట్ 3 టేబుల్లో 4 టైమ్స్. 3 టేబుల్లో 4 టైమ్స్. నెక్స్ట్ 4 టేబుల్లో 3 టైమ్స్. అంటే రివర్స్ అయిపోతుంది. 4 టేబుల్లో 3 టైమ్స్, 6 టేబుల్లో 2 టైమ్స్, 12 టేబుల్లో 1 టైమ్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏమైంది చెప్పండి ఇప్పుడు? ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 what are they? 1 2 3 4 6 12. 4 6 12 అంటే 12 వరకు వచ్చాయా? ఇంకా వచ్చినాయా? ఇంకా ఎక్సెస్ వెళ్తున్నాయా నాన్న? 12తో ఆగిపోయినాయా? ఫ్యాక్టర్స్ మనకి 12తో ఆగిపోయాయా? ఇంకా ఎక్సెస్ వెళ్తున్నాయా నాన్న? 12తో ఆగిపోయాయి. ఎస్ ఆర్ నో? అంటే ఫ్యాక్టర్స్ లిమిటెడేనా? ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది చూడండి, 1 అయినా వచ్చింది. అండ్ లీస్ట్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది? స్టార్టింగ్ ఫ్యాక్టర్ 1 కాబట్టి 1తోనే స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ ద లీస్ట్ ఫ్యాక్టర్. ఇచ్చిన నెంబర్స్ చూడండి 1 2 3 4 6 12. దాంట్లో లీస్ట్ ఏది నాన్న? 1 అయినా. సో 2 టేబుల్లో 12 డివిజన్ చేయండి. నేను చెప్పింది చేయండి. ఇప్పుడు పెన్సిల్ తీసుకుని 2 టేబుల్లో 12 డివిజన్ చేయండి అన్న. ఎంత వచ్చింది ఆన్సరు? దట్ మీన్స్ రిమైండర్ 2 టేబుల్లో 12 డివిజన్ చేయండి అన్న. చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందో చెప్పాలి నాకు. ఎంత వచ్చింది? ఎస్, ఎంత? 0. అలానే మరి 6 టేబుల్లో చేయండి. 6 టేబుల్లో 12 డివిజన్ చేయండి అన్న. అన్న నేను డివిజన్ అంటున్నాను, అర్థమైందా మీకు? డివిజన్ 6 టేబుల్లో 12ని డివిజన్ చేయండి అన్న. ఎంత వచ్చింది? రిమైండర్ నాట్ ఐఎమ్ ఆస్కింగ్ దట్ కోషెంట్ అడగట్లే. రిమైండర్ ఎంత వచ్చిందో చూడండి. ఎంత వచ్చిందన్న? 0. నెక్స్ట్ 3 టేబుల్లో చేయండి అలానే డివిజన్. అగైన్ 0. 4 టేబుల్లో అగైన్ 0. అంటే ఇక్కడ మనకి 1 2 3 4 6 12 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. వాట్ ఈస్ ద లీస్ట్ ఫ్యాక్టర్ నాన్న? 1. ఓకేనా? సో ఇన్ ద సిమిలర్ వే 24 చేయండి. 24 ఎలా వస్తుంది చెప్పండి నాకు ఫ్యాక్టర్స్? 24 1 × 24 రాయొచ్చా? 1 × 24 రాయొచ్చా? 1 టేబుల్లో 24 టైమ్స్ కదా. నెక్స్ట్ 2 టేబుల్లో ఉందా? ఎస్, 2 టేబుల్లో 12 టైమ్స్.
నెక్స్ట్ 3 టేబుల్ ఉన్నానా yes 3 టేబుల్ లో 8 టైమ్స్ 4 టేబుల్ ఉన్నానా yes 4 టేబుల్ లో 6 టైమ్స్ 5 టేబుల్ ఉండదు 5 టేబుల్ లో యూనిట్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ వస్తాయి 6 టేబుల్ లో 4 టైమ్స్ సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 factors of 24 that is equal to 1 2 3 4 6 8 12 24 అంటే చూడండి 1 2 3 4 6 8 12 24 1 2 3 4 6 8 12 24 ఇక్కడ కూడా రాసుకోండి 1 2 3 4 6 12 1 2 3 4 6 12 ఓకేనా ఇలా మనం ఫ్యాక్టర్స్ ఎప్పుడు రాయగలం నాన్న మనం ఫ్యాక్టర్స్ ఎప్పుడు రాయగలం మనకి టేబుల్స్ రావాలి టేబుల్స్ వచ్చి అది పలానా నెంబర్లో డివిజన్ అవుతుందని తెలియాలి ఇప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అంటే మనకి మళ్ళీ ఫస్ట్ చాప్టర్కి వెళ్ళిపోవాలన్నా ఓకేనా నెంబర్ సిస్టము హోల్ నెంబర్స్ ఉన్నాయి కదా వాటిలోకి వెళ్ళిపోవాలి దాంట్లో ఏమున్నాయి మనకి న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి హోల్ నెంబర్స్ ఉన్నాయి ఈవెన్ నెంబర్ ఉన్నది ఆడ్ నెంబర్ ఉన్నది ఈవెన్ నెంబర్ ఉంది ఆడ్ నెంబర్ ఉంది ఈవెన్ నెంబర్ అంటే ఏంటి నాన్న విచ్ ఆర్ multiplied by 2 any number you are multiplied by 2 you got a even number or units place లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే వాటిని ఏమంటాము ఈవెన్ నెంబర్ అంటాము మర్చిపోయారు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఈవెన్ నెంబర్ చెప్పాలి నాకు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆర్ ఎంత నెంబర్ ఆఫ్ ఎన్ ఈవెన్ నెంబర్ ఎంత ఈవెన్ నెంబర్ కానీ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ కానీ ఏం చెప్పాను నేను 2n మీరు ఎగ్జాంపుల్స్ కూడా చేశారు హోంవర్క్ 100th ఈవెన్ నెంబర్ 100th ఆడ్ నెంబర్ చేశారు మర్చిపోయారు చూసారా అది రివిజన్ చేయకుండా ఉంటే అలానే ఉంటుంది 100th ఈవెన్ నెంబర్ 100th ఆడ్ నెంబర్ మర్చిపోయారు కదా అంటే ఏంటి ఈవెన్ నెంబర్ కి జనరల్ ఫార్మ్ ఏంటి 2n అంటే 2 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినా మనకు వచ్చేది ఏంటి ఈవెన్ నెంబరే ఇక్కడ మనకి 12 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరు 24 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరు ఓకేనా అంటే ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఏ టేబుల్ లో వస్తుంది 2 టేబుల్ లో కంపల్సరీ ఉంటుంది ఈవెన్ నెంబరు అర్థమైందా అండ్ నెక్స్ట్ మన 4 టేబుల్ 6 టేబుల్ చేయాలి అంటే 4 టేబుల్ 6 టేబుల్ 8 టేబుల్ చేయాలి అంటే ఈవెన్ నెంబర్స్లోనే చెక్ చేసుకోండి ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు 4 టేబుల్ 6 టేబుల్ 8 టేబుల్ చెక్ చేయకండి డైరెక్ట్గా అసలు చెక్ చేయని అవసరం లేదు అర్థమైందా నాన్న ఆడ్ నెంబర్ వస్తే 4 టేబుల్లోనో 6 టేబుల్లోనో 8 టేబుల్లోనో చెక్ చేయని అవసరం లేదు ఓకేనా వాటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ కూడా చెప్తాను నేను ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అయిపోయిన తర్వాత డివిజిబిలిటీ రూల్స్ కూడా చెప్తాను ఆల్రెడీ మీరు 5th క్లాస్లో నేర్చుకున్నారు మళ్ళీ 6th క్లాస్లో కూడా నేర్పిస్తాను డివిజిబిలిటీ రూల్స్ ఓకేనా సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి 35 ఏ టేబుల్లో పోతుందన్నా 35 which table yes very good one table లో 35 times 1 into 35 next 2 table లో ఉంటుందా 35 is an odd number 2 table లో ఉండదు 3 table లో ఉంటుందా చెక్ చేయండి 3 10s are 30 3 11s are 33 3 12s are 36 వచ్చింది 3 table లో కూడా లేదు 4 టేబుల్ ఉండదు ఎందుకంటే ఆడ్ నెంబర్ కాబట్టి 5 టేబుల్ ఉంటుందా నాన్న యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్ లో కంపల్సరీ ఉంటుంది 5 టేబుల్ 7 టైమ్స్ అంటే 7 టేబుల్ లో కూడా 5 టైమ్స్ ఉంటుంది కదా సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 35 that is equal to 1 comma 5 7 comma 35 1 comma 5 comma 7 comma 35 these are the factors of 35 అంటే ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్స్ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను అన్న 3 ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి అన్న
ప్రాపర్టీస్ ఉన్నాయా? ప్రాపర్టీస్ చూస్తూ 3 ఎగ్జాంపుల్స్ చూడండి. ప్రాపర్టీస్ చూస్తూ 3 ఎగ్జాంపుల్స్ చూడండి. ఏమర్థమైంది? ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ నెంబర్ అన్నాడు. ఫస్ట్ 12 చేసిన దాంట్లో 1 ఉన్నదా? 24 చేసిన దాంట్లో 1 ఉన్నదా? ఇప్పుడు 35 చేసిన దాంట్లో 1 ఉన్నదా? సో 1 అనేది ప్రతి నెంబర్లోనూ ఉంటుందా? ఓకే. నెక్స్ట్ 1 ఈజ్ ద లీస్ట్ ఫ్యాక్టర్. ప్రతి నెంబర్లోనూ స్టార్టింగ్ 1 తోనే స్టార్ట్ అయింది. ప్రతి నెంబర్లో లీస్ట్ ఫ్యాక్టర్ కూడా 1 ఉంది చూడండి. ఎస్ ఆర్ నో? ఫ్యాక్టర్స్ లో ప్రతి నెంబర్ ఫస్ట్ 12 చూసాము. 12 లో లీస్ట్ ఫ్యాక్టర్ ఏంటి చెప్పండి నాకు? ఎస్ 1. 36 లో 24 లో 1, 48 లో 35 లో 1. And next factors are the highest factor is number itself. అంటే ఫ్యాక్టర్స్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది చూడండి. ప్రతి దాంట్లోనూ 12 తీసుకున్నాం, 12 తోనే ఆగిపోయినాయి. 24 అది తీసుకున్న నెక్స్ట్ 24 తీసుకున్నాం, 24 తోనే ఆగిపోయినాయి. ఇక 35 తీసుకున్నాం, 35 తోనే ఆగిపోయింది. అంటే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? మనం ఏ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ వస్తుంది. దాన్ని ఏమంటాము? నెంబర్ ఇట్ సెల్ఫ్. నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద highest factor. Number itself is the highest factor. And next factors are limited. ఎన్ని వచ్చినాయో ఒక నెంబర్ లో 4, ఒక నెంబర్ లో 5, ఒక నెంబర్ లో 3 అలా వస్తాయి. అంటే ఫ్యాక్టర్స్ ఆర్ ఏమైనాయి? ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్వేస్ లిమిటెడ్. అర్థమైందా? నా ప్రాపర్టీస్ నుంచి ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు అర్థమైందా లేదా ప్రాపర్టీస్? ఆర్ ఇస్ దేర్ ఎనీ డౌట్? No doubt at all, Nana? Okay. Now note down the divisibility rules. Note చేసుకున్నానా? ఫ్యాక్టర్స్ కదా ఫస్ట్ ఉంది. సో డివిజిబిలిటీ రూల్స్ నోట్ చేసుకోండి. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, మళ్ళీ మర్చిపోయి ఉంటారు. సో మళ్ళీ చెప్తాను. డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ వస్తేనే మనకి ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకేనా? లేదంటే టేబుల్స్ అయినా రావాలి. టేబుల్స్ ఎలాగా రావు కదా మనకి, అందుకే డివిజిబిలిటీ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ 1 అనేది ప్రతి టేబుల్లో వస్తుంది కాబట్టి డివిజిబిలిటీ రూల్ 1 అవసరమా? అవసరం లేదు. సో డివిజిబిలిటీ రూల్ 2. డివిజిబుల్ బై 2. Divisible by 2 if any number having 0, 2, 4, 6, 8 in units place or any even number is always divisible by 2. Any even number is always divisible by 2. ఓకేనా? ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఈవెన్ నెంబర్ అంటాము. అలానే మనకి యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే divisible by 2 అవుతుంది. ఇస్ దట్ క్లియర్ నానా? divisible by 2 any even number or if any number having 0 or 2 or 4 or 6 or 8 ఇవి ఉంటే కంపల్సరీ ఇంకా కళ్ళు మూసుకుని 2 టేబుల్ వేసేయడమే. 1 టేబుల్ వేస్తారు, నెక్స్ట్ 2 టేబుల్ అది ఈవెన్ నెంబర్ కాదు వస్తారు. ఈవెన్ నెంబర్ అయితే కంపల్సరీ 2 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. ఓకేనా అన్న? సో ఎగ్జాంపుల్స్ ఏమవుతాయి? 312, 416, 536, 448 ఎక్సెట్రా. ఇలాంటివి ఎగ్జాంపుల్స్ అన్న. ఓకేనా? ఇస్ దట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ వన్ divisible by 2 even divisible by 3.
divisible by 3. Divisible by 3. 3 ones are 3 ones are ఎంతనా చెప్పండి నాకు. 3 3 2s are 6 3 3s are 9 3 4s are 12 3 5s are 15 3 6s are 18 3 7s are 21 3 8s are 24 3 9s are 27 3 10s are 30. 1 plus 2 1 plus 2 3 1 plus 5 6 1 plus 8 9 2 plus 1 3 2 plus 4 6 2 plus 7 9 3 plus 0 3. అంటే మనకి 3 టేబుల్లో ఏ నెంబర్ అయినా డివిజిబుల్ అవ్వాలి అంటే అక్కడ చూడండి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమైంది నాన్న మనకి అక్కడ అప్ టు 30 వరకు చూడండి. 10 times 3 times are 30 కదా. సో 3 1s are 3 3 2s are 6 3 3s are 9. తర్వాత చూడండి 3 4s are 12. అంటే 1 plus 2 ఎంత అయింది 3 అయింది. మళ్ళీ నెక్స్ట్ 15 1 plus 5 6 1 plus 8 9 మళ్ళీ 2 plus 1 3 2 plus 4 6 2 plus 7 9 3 plus 0 మళ్ళీ 3. అంటే మనకి ఇక్కడ 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం చూసుకోవాలి? ఇప్పుడు ఏం చేశాను నేను సమ్ చేశాను. సో 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద digits of the in the given number. Sum of the digits in the given number. మనం చెక్ చేయాల్సిన రూల్ ఏంటన్నా సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఎగ్జాంపుల్ చూడండి 39 డివిజిబుల్ బై 3 అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తాము? 3 ప్లస్ 9 చేస్తాం. 3 ప్లస్ 9 ఎంత? 3 ప్లస్ 9 12. 3 టేబుల్లో వచ్చిందో లేదో తెలియదు. 3 టేబుల్ మీకు రానే రాదు. 3 టేబుల్లో 3 1s are 3 3 2s are 6 3 3s are 9 వరకే వచ్చు మీకు. ఎంతవరకు వచ్చు? 3 1s are 3 3 2s are 6 3 3s are 9 వరకే వచ్చు. ఆ తర్వాత రాదు మీకు. మనకి ఇక్కడ ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది? 3 ప్లస్ 9 12 వచ్చింది. సో మళ్ళీ దీన్ని ఎడిషన్ చేయండి. 1 ప్లస్ 2 3 అంటే 3 టేబుల్లో 3 ఉందా? ఉంది. అంటే 39 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా లేదా నాన్న? ఎస్. అర్థమైంది నాన్న? అంటే మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి? 3 కానీ 6 కానీ 9 కానీ. ఎప్పుడు 3 టేబుల్లో 3 స్టెప్స్ మాత్రమే వచ్చిన వాళ్ళకి. కానీ ఇక్కడ 3 టేబుల్లో 12 ఉందో లేదో తెలిసిన వాళ్ళకి ఇక్కడతో ఆపేయచ్చు. 3 టేబుల్లో 12 ఉందో లేదో తెలియదు వాళ్ళకి. అప్పుడేం చేయాలి? 1 ప్లస్ 2 చేసుకోండి. మళ్ళీ ఇదే సొల్యూషన్ మళ్ళీ 1 ప్లస్ 2 చేయండి. 3 వచ్చింది. 3 టేబుల్లో 3 ఉంది కదా. ఎస్. అంటే 39 is divisible by 3 అవుతుంది. ఓకేనా? ఇదే సిమిలర్ వే 45 చూడండి. 45 4 ప్లస్ 5 ఎంత నాన్న? 9. అంటే డివిజిబుల్ బై 3 అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? 3 టేబుల్లో అవుతుందా లేదా 45? మీరు డివిజన్ కూడా చేయక్కర్లేదు. డైరెక్ట్ డివిజిబుల్ బై 3 అవుతుందా లేదా డైరెక్ట్ చెప్పుకోవచ్చు. ఎలా? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయడం వల్ల. నెక్స్ట్ డివిజిబుల్ బై 4 if units and tens places of any number is divisible by 4 are zeros. If units and tens place of any given number or any number ఇచ్చిన నెంబరు లాస్ట్ 2 digits అంటే యూనిట్స్ టెన్స్ డివిజిబుల్ బై 4 అయ్యాయి అనుకోండి. ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 4 అయిపోతుంది. అలా కాకుండా లాస్ట్ 2 digits యూనిట్స్ టెన్స్ జీరోస్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ చూడండి నాన్న
124 యూనిట్స్ టెన్స్ ఎంతనా 24 4 టేబుల్ లో 24 ఉందా 4 టేబుల్ లో 24 ఉందా లేదా నాన్న 4 1s are 4 4 2s are 8 4 3s are 12 4 4s are 16 4 5s are 20 4 6s are 24 4 టేబుల్ లో 24 ఉంది అంటే 3924 డివిజిబుల్ బై 24 అలా కాకుండా 4300 ఇచ్చాడు యూనిట్స్ టెన్స్ ఏమున్నాయి జీరోస్ ఉన్నాయి అంటే 4300 అనేది 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు ఓకేనా అలా కాకుండా 100 ఇచ్చాడు 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా ఎస్ 2 జీరోస్ ఉన్నాయి కదా లాస్ట్ 124 ఎస్ 144 లాస్ట్ 2 డిజిట్స్ 44 4 11s are 44 కదా ఓకే నెక్స్ట్ 204 204 డివిజిబుల్ అవుతుందా లేదా నాన్న ఎస్ ఎందుకు లాస్ట్ 2 డిజిట్స్ టెన్స్ యూనిట్స్ 04 అనేది 4 టేబుల్ ఉంది కదా 4 1s are 4 కదా అలా కాకుండా మరి 108 డివిజిబుల్ బై 4 ఎందుకో యూనిట్స్ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో ఎంత ఉన్నాయి నెంబరు 08 అంటే 4 టేబుల్లో 2 times 8 08 అంటే నథింగ్ బట్ 8 ఉన్నాయి కదా నాన్న మనం తీసుకునేది అర్థమైందా నేనా అంటే మనం ఇక్కడ 4 టేబుల్ కావాలి అంటే మనం కన్సిడర్ చేసుకోవాల్సింది యూనిట్స్ టెన్స్ యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ కన్సిడర్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటి 4 టేబుల్ ఓకేనా అవి ఎలా ఉండాలి డివిజిబుల్ బై 4 అయినా అయి ఉండాలి లాస్ట్ 2 డిజిట్స్ అన్ని యూనిట్స్ టెన్స్ జీరోస్ అయినా అయి ఉండాలి నెక్స్ట్ డివిజిబుల్ బై 5 divisible by 5 units place 0 or 5 units place ఎలా ఉండాలన్నా 0 కానీ 5 కానీ ఉంటే 5 టేబుల్ లో డివిజిబుల్ అయిపోతుంది ఓకేనా ఎగ్జాంపుల్ చూద్దామా 205 310 495 ఇలా ఓకేనా యూనిట్ స్పేస్ లో ఏమున్నాయి 0 కానీ 5 కానీ ఉంటే 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ 6 టేబుల్ డివిజిబుల్ బై 6 డివిజిబుల్ బై 6 అంటే డివిజిబుల్ బై 6 మన డివిజిబుల్ బై 6 కి ఫ్యాక్టర్ చెప్పండి 1 టేబుల్లో ఉంది 6 నెక్స్ట్ 2 టేబుల్లో 6 ఎలా వస్తుంది 2 into 3 is equal to 6 అంటే if a number is divisible by a number is divisible by both 2 and 3 tables ఇచ్చిన నెంబర్ కనుక 2 టేబుల్లోనో 3 టేబుల్లోనో డివిజిబుల్ అయితే 6 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుందని అర్థం ఎగ్జాంపుల్ చూడన్నా 42 ఈవెన్ నెంబర్ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది 4 + 2 6 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అంటే 6 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది చూడండి 42 ఎంతనా 6 7s 42 yes or no next 132 2 in the units place so even number 1 + 3 4 + 2 6 3 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది అంటే 132 is also divisible in 6 table అర్థమైందా నాన్న and so on divisible by 6 అవ్వాలి అంటే యూనిట్స్
that number should be, given number should be divisible in both 2 and 3. Next, divisible by 8. Divisible by 8. మనం ఇందాక ఏం చేసామన్నమాట, divisible by 4 అంటే లాస్ట్ 2 digits, divisible by 8 అంటే లాస్ట్ 3 digits. అంటే if units, tens, hundreds, units, tens, hundreds should be divided by 4, should be divisible by 8, sorry, should be divisible by, should be divisible by 8 are zeros. ఎలా ఉండాలన్నా, లాస్ట్ 3 digits zeros అయినా అయి ఉండాలి, divisible by 8 అయినా అయి ఉండాలి. అప్పుడు given number is divisible by 8 అవుతుంది. నెక్స్ట్ divisible by 9. divisible by 9. divisible by 9 అంటే sum of the digits, sum of the digits. 9 table 9 1 sir, 9 9 2 sir, 18, 1 plus 8 9, 9 3 sir, 27, 2 plus 7 9, 9 4 sir, 36, 3 plus 6 9. అంటే ఇక్కడ మనకి 9 టేబుల్ లో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9 అవ్వాలి. సో డివిజిబుల్ బై 10, divisible by 10. Units place should always 0. Units place 0 ఉంటే 10 టేబుల్లో అవుతుంది. ఓకేనా? సో ఏం చేయాలి, డివిజిబిలిటీ రూల్స్ అన్నీ ఒక మీ సిలబస్ నోట్ చేసుకున్న తర్వాత ఒక వైట్ షీట్లో నీట్గా నోట్ చేసి, ఆల్రెడీ 5th క్లాస్లో ఈ యాక్టివిటీ చేశారు నాన్న, చేసిన వాళ్ళు వెళ్ళండి గుడ్, చేయని వాళ్ళు 6th క్లాస్లో రిపీట్ చేయండి. ఓకేనా? 6th క్లాస్లో అయినా చేసి మీ డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా కానీ, ఓకేనా, డబుల్ ప్లాస్టర్లో ఏదైనా వేసి అంటించండి అన్న. గమ్ పెట్టేసి అంటించేసి పెయింట్ పోయింది అని మమ్మల్ని తిట్టించకండి, డబుల్ ప్లాస్టర్ వేసి అంటించండి. ఓకేనా? మార్నింగ్ లేవగానే ఈవినింగ్ పడుకునేటప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒకసారి డివిజిబిలిటీ రూల్స్ చదువుతూ ఉండండి, అప్పుడు మీకు అలా గుర్తుండిపోతాయి. అర్థమైందేనా? ఓకేనా? సో read these divisibility rules thoroughly and complete this homework. అండ్ ఆ యాక్టివిటీ చేసిన తర్వాత నాకు ఫోటో తీసి పంపించాలి నాన్న. హోంవర్క్తో పాటు ఈ యాక్టివిటీ ఫోటో తీసి పంపించాలి. హోంవర్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఫ్యాక్టర్స్ రాయాలి, 48 ఫ్యాక్టర్స్ రాయాలి, 68 ఫ్యాక్టర్స్ రాయాలి. ఓకేనా? ఫ్యాక్టర్స్ ఫర్ 36, 48, 16 వీటి ఫ్యాక్టర్స్ రాసిన హోంవర్క్ పెట్టాలి. అండ్ యూ హ్యావ్ టు సెండ్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద divisibility rules where you stick on your house. ఓకేనా? See you again in the next class. Bye my dear students.